మాజీ మంత్రి కేసీఆర్ నివాసం ముందు కాంగ్రెస్ నేతల ధర్నా పూర్తిగా రాజకీయ నాటకమేనని ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ ప్రయత్నమని మాజీ ఎంపీటీసీలో ఫోరం రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు దేవి రవీందర్ గజ్వెల్, మండల పార్టీ అధ్యక్షుడు బెండా మధు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా పత్రిక సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ గజ్వెల్ కు ఏం చేశారు అనే విషయంపై బహిరంగ చర్చ కాంగ్రెస్ నాయకులు సిద్ధమా అని సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గజ్వెల్ అన్ని నిధులు తీసుకున్న పోతున్నారు అన్న ఆనాటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అభివృద్ధి జరగలేదని చెబుతున్న కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు ఏది నిజం ఏది అబద్ధం? మల్లన్న సాగర్ నిర్వాసితుల పేరుతో రాజకీయాలు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను అడ్డం పెట్టుకుని ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే కాదా అని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులను అడ్డుకుని ఆనందపడ్డ ఆనాటి కాంగ్రెస్ నాయకులు మల్లన్న సాగర్ నిర్వాసితులను పూర్తి స్థాయిలో ఆదుకున్నది కేసీఆర్ గారు. మిగిలిన 10% పనులను కూడా చేయలేకపోతున్నారు. గజ్వెల్లో కనుమరుగవుతున్న కాంగ్రెస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో ప్రజలందరికీ తెలుసునని, కేసీఆర్ పై విమర్శలు చేస్తే ప్రజలు కాంగ్రెస్ ను నమ్ముతారని భావించడం భ్రమ మాత్రమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూనే జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారని గుర్తు చేశారు. గతంలో 9 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గజ్వెల్ నియోజకవర్గాన్ని 50 సంవత్సరాల ముందటికి తీసుకుపోయిన విషయం గజ్వెల్ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఈరోజు కేసీఆర్ ఎమ్మెల్యే మాకు వద్దు అని అక్కడికి నిన్న కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. మేము కూడా ఏమంటున్నామంటే 420 దొంగ హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని కూడా మేము ముఖ్యమంత్రిగా వద్దు అంటున్నాం. అలా అంటే కుదురుతుందా? ఈ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర పేరునే కించపరిచే విధంగా ఒక బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కుతున్న ఈ ముఖ్యమంత్రి గతంలో గజ్వెల్ నియోజకవర్గానికి ఇచ్చిన పనులను కూడా క్యాన్సిల్ చేసిండు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు గజ్వెల్ నియోజకవర్గం ప్రజల్లో తిరగాలి ఉంటే, మీకు గజ్వెల్ నియోజకవర్గం మీద ప్రేమ ఉంటే మీరు ఇదే ధర్నాను వెళ్ళి గతంలో కేసీఆర్ గారు గజ్వెల్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనుల క్యాన్సిల్ చేసిన నిధులను మళ్ళీ మంజూరు చేయండి అని మీ ముఖ్యమంత్రి నివాసం వద్ద ధర్నా చేయండి. అంతేగాని తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద మీరు అవాకులు చివాకులు పేరడం తప్ప గజ్వెల్ నియోజకవర్గంలో మీరు పావులా పైసా పనిచేసింది ఇప్పటికి లేదు. రాబోయే రోజుల్లో కూడా మేము కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. చాతనైతే పని చేయండి, లేదంటే సపడా కూకోండి. కానీ మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇలాంటి చర్యలకు మళ్ళీ పాల్పడితే రాబోయే రోజుల్లో మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రులు, మీ పార్టీ నాయకులు కూడా గజ్వెల్కి రావడం జరుగుతుంది. ఇటువంటి గుణపాఠం మీకు కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలకు సేవ చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. అంతేగాని ప్రతిపక్ష పార్టీలను నిలువరించి ప్రతిపక్ష పార్టీలను అణిచివేస్తే ప్రజల గుండెల్లో నిలిచిపోతామనే విషయం చాలా తప్పు. కేసీఆర్ గారిని మీరు దాటాలంటే, కేసీఆర్ గారి స్థాయి కంటే ఉన్నత స్థాయికి మీరు పోవాలంటే మీరు చేయాల్సింది ప్రజలకు కేసీఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి చేసి గజ్వెల్లో చూపించండి. అంతే తప్ప ఈ చిల్లర వ్యవహారాలు చేయడం ఎంతవరకు సరైనది కాదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. ఒక మీడియా అన్నలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నలకు అందరికీ నమస్కారం. నిన్న కేసీఆర్ గారి ఇంటి ముందు కొంతమంది కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. అసలు ఆ ధర్నా దేనికోసం చేశారో నాకైతే అర్థం కాలేదు. కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి. ఎందుకోసం ధర్నా చేయాలంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి 180 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పెడితే ఆ నిధుల్ని మొత్తం ఆ నిధుల్ని మొత్తం కూడా క్యాన్సిల్ చేసి కొడంగల్లుకు తరలించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాని మీద పోయి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేసి మాకు ఇచ్చినటువంటి నిధులు మీరు క్యాన్సిల్ చేశారట కదా, మమ్మల్ని గజ్వెల్ నియోజకవర్గ ప్రజలు తిడుతుర్రు, మా 190 కోట్లు మాకు ఇయ్యండి అన్న అని చెప్పి ధర్నా చేయాల్సి. గతంలో పాదయాత్ర చేసారు. పాదయాత్ర దేనికోసం చేసారో మాకైతే తెలియదు. ఆ పాదయాత్ర చేసి కాళ్ళు ముఖాళ్ళు అరగొట్టుకునే బదులు ఆ వెంకటేశ్వర స్వామి మెట్లెక్కినా ఇంత పుణ్యమని వచ్చేది, మోకాళ్ళు అరగకపోయేది. అసలు ఎందుకోసం ధర్నా చేస్తున్నారో నాకు అర్థం కానటువంటి విషయం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో గజ్వెల్ నియోజకవర్గాన్నే ఒక అగ్రస్థానంలో నిలిపినటువంటి వ్యక్తి.
గతంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు నిధులన్నీ కూడా గజ్వెల్కే పోతున్నాయని చెప్పి మీ ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. మరి ఆ రోజు ఏం చేశారు మీరు అంటే ఓడమాట దాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న. నిన్న ఆ ధర్నాలో కూర్చున్నటువంటి ఆ 100 మందిలో 80 మంది టిఆర్ఎస్ పార్టీలకి అయిపోయినటువంటి వ్యక్తులే. 80 మంది, ఆ 100 మందిలో 80 మంది. అంటే ఇక్కడ అధికారంలో ఉంటే ఇక్కడ ఉండదు, అక్కడ అధికారం లాగానే అక్కడికి వెళ్ళారు. ఇక్కడ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ని తిట్టిరు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక అధికారంలోకి పోయినాక ఈరోజు టీఆర్ఎస్ పార్టీని తిడుతున్నారు. అంటే వీళ్ళకి అధికారమే పరమావధి తప్ప గజ్వెల్ నియోజకవర్గ అభివృద్ధి వీళ్ళకి అక్కర్లేదు. నేను గౌరవ కాంగ్రెస్ నాయకులకు అన్నలకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, కనీసం కేసీఆర్ గారు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్కూళ్ళు కట్టించినటువంటి బిల్డింగులకు సున్నాలకు నిధులు తీసుకురండి. మీరు ఆ బిల్డింగ్లకు వేయాల్సినటువంటి సున్నాలకు నిధులు తీసుకురండి. మీరు గజ్వేల్కి నిధులు లేకుండా, ముఖ్యమంత్రి దగ్గర ప్రశ్నించకుండా ఈరోజు కేసీఆర్ గారిని అనడం ఎంతవరకు కరెక్టో మాకు అర్థమైతలేదు. ముంపు గ్రామాల ప్రజల నుంచి వాళ్ళ గురించి మాట్లాడారు. ఇంతకంటే హాస్యాస్పదం లేదు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేములగట్టు, పల్లెపాడు గ్రామాలకు వెళ్ళి ముంపు గ్రామాల ప్రజల్ని రెచ్చగొట్టి ఆనందపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ముంపు గ్రామాల అందరి కోసం పనిచేసి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండే ఆనాడు పగల్బాలు పలికినటువంటి కాంగ్రెస్ నాయకులు మరి అధికారంలో మీరున్నారు కదా, కేసీఆర్ గారు ఎట్లా చేస్తారు? ఇంకా మిగిలిపోయినటువంటి ఒక 10% ఏమో ఉన్నాయి. మరి ఆ 10% కూడా మీరు ముంపు బాధితులకు ఎందుకు చేయలేకపోతుర్రో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉత్తమాటలు మాట్లాడడం కాదు, అధికారం మీ చేతిలో ఉంది, ఆ చేసేదేదో మీరు చేయొచ్చు కదా, కేసీఆర్ చేయమనడం ఏంది? అసలు రేవంత్ రెడ్డి గారు ఈ భారతదేశ చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు. ఎందుకంటే 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇప్పటి వరకు ₹1 బిల్ల నిధులు ఇవ్వలేదు. ₹1 బిల్ల. నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు నిధులు ఇవ్వకుండా ఆనందపడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని చెప్పిండు నాకు నిధులు కావాలంటే వాళ్ళు ఏమి ఇస్తలేడా, ఏం చేయాలి అని చెప్పినటువంటి వ్యక్తి. ఇక వీళ్ళు మేము అభివృద్ధి పైకి గత 10 సంవత్సరాల కాలంలో గజ్వేల్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగిందో మేము చర్చకు సిద్ధం. మీరు చర్చకు సిద్ధమా? మీరు చేస్తున్నటువంటి విధ్వంసాలు, మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమ కేసులు, టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉంటే కాంగ్రెస్ నాయకుల మీద ఎన్ని కేసులు అయినాయో తీపిద్దాం లిస్ట్. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి, బీఆర్ఎస్ నాయకుల మీద ఎన్ని కేసులు అయినాయో, ఎన్ని కేసులు చేపిస్తున్నారో, ఎట్లా బెదిరింపులకు పాల్పడుతున్నారో కేసులు తీపిద్దాం. అంటే 10 ఏళ్లలో కానటువంటి కేసులు కేవలం 2 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ న్యాయం ఇటువైపు ఉన్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకొని ఆనందపడుతుంది కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? కేసీఆర్ గారి ఇంటి ముందు ధర్నా చేయడం ఏంది విచిత్రం కాకపోతే? అసలు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, మా ప్రతాప్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, ఈ జిల్లా మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు, మా దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న గారు అసెంబ్లీలో ప్రశ్నిస్తూ ఉంటే హరీష్ అన్న మొన్న ఫ్లోర్ లీడర్ అయిన తర్వాత రేవంత్ రెడ్డికి చెమటలు ఉడుతున్నాయి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. ఇదేం పద్ధతి అన్న? గజ్వేల్ నియోజకవర్గంలో నిధులన్నీ తీసుకుపోయారు అప్పుడు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటే, ఈరోజు ఉన్నటువంటి నిధుల్ని రేవంత్ రెడ్డి క్యాన్సిల్ చేస్తే మరి ఈరోజు పోయి కేసీఆర్ గారి ఇంటి ముందు ఏ రకంగా ధర్నా చేస్తున్నారో మీరు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఇది మంచి పద్ధతి కాదు. రెచ్చగొట్టి ఆనందపడే అటువంటి సంస్కృతి మీకుందేమో కానీ ఈ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఆ సంస్కృతి లేదు. మీరు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టించి మొన్నటికి మొన్న మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం గ్రామ పంచాయతీ పైన దాడి చేస్తే వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం చేయడం,
ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను గౌరవ కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధిపై చర్చకు మీరు సిద్ధమంటే సిద్ధం, లేకపోతే ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి నిధుల్ని తీసుకొచ్చి ప్రజలలో మీరు మంచి చేసినప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. మేము మంచి చేయకపోతే మమ్మల్ని గౌరవించరు. మీరు నిధులు తీసుకురండి, ఎందుకు నిధులు తీసుకొస్తలేరు? నిధులు మీరు తీసుకురాక ఈరోజు కేసీఆర్ గారి ఇంటి ముందు ధర్నా చేయడం చూస్తూ ఉంటే, అసలు కేసీఆర్ గారి ఇంటి ముందు ధర్నాకు వీళ్ళు కూర్చుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు మా ఇంట్లో ముందు ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని ప్రజలు అనుకుంటున్నారు. అసలు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు చేసేటువంటి కార్యక్రమాలకు. ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి ఇంటి ముందు ధర్నా చేసేటువంటి మీరు పరిస్థితి తీసుకొచ్చారంటే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈరోజు మీరుండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, ఆ తర్వాత మాకు కూడా అధికారం రావచ్చు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టించడం మానేసి గజ్వేల్ నియోజకవర్గ ప్రజల పక్షాన అభివృద్ధిలో నిధులు తీసుకొచ్చి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను గజ్వేల్ కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. నాయకులు గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి మీద శ్రద్ధ లేదు వాళ్ళకు. ఈ ఏదో ఒక రకంగా పేపర్లో మీడియాలో కనబడి ముఖ్యమంత్రి మనసులో ఉండాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి చేష్టలు తప్ప గజ్వేల్ నియోజకవర్గ ప్రజల మీద ముఖ్యమంత్రితో మాట్లాడి మంత్రులతో మాట్లాడి నిధులు తేవాలని లేదు వాళ్ళకు. ఒకవేళ నిధులు తెచ్చే ఆలోచన ఉంటే ధర్నాలు చేయరు ఎవరైనా కూడా. అధికారంలో మీరుండి ధర్నా చేయడం ఏంది? ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. కానీ కేవలం కాంగ్రెస్ నాయకులు పేపర్ మీడియాలో వస్తే అదేదో గజ్వేల్లో జరిగిపోతుంది అనే ఒక ఉద్దేశాన్ని క్రియేట్ చేస్తే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పడతామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. నిజంగా మీ అదృష్టం ఏం దొరికేనా? ఈ మీడియాలో పేపర్లో ఇంత మీ పేరు వస్తుందంటే ఇక్కడ కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే ఇంత మీకు ఆడ స్పేస్ కనబడుతుంది మీ నాయకుల దగ్గర, పత్రికల దగ్గర, మీడియా దగ్గర తప్పితే, లేకపోతే మీ గతంలో మీ పరిస్థితి ఏందో తెలిసినటువంటి విషయమే. కాబట్టి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.